కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ వినతులతోనే బనకచెర్లకు కేంద్ర సంస్థలు అనుమతులు తిరస్కరించాయని ఢిల్లీ జలశక్తి సమావేశంలోనూ బనకచెర్లను సీఎం వ్యతిరేకించారని ఉత్తమ్ స్పష్టం చేశారు. విభజన చట్టానికి బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకమని మంత్రి లోకేష్ వ్యాఖ్యలను పట్టుకుని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఉత్తమ్ అన్నారు. సిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు బనకచెర్ల ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మారు రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, నేను, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఇరిగేషన్ మంత్రి పాల్గొన్న చర్చల్లో కూడా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది చట్ట వ్యతిరేకం, ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు 1980లో ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఒక తీర్పుకి వ్యతిరేకము, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకము. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అన్నాడని ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము.